స్టార్ట్ చేసాం కౌంటింగ్ మేము ఏం లేదు ఇంకా సెకండ్ హాఫ్ చింపేసిర్రు ఎక్కేసింది అల్లు అర్జున్ సెకండ్ హాఫ్ ఎక్కేసిండు అల్లు అర్జున్ అసలు మాస్ కిస్ కిస్ పాట అసలు వేరే లెవెల్ ఖచ్చితంగా వర్త్ తగ్గేదే యాక్టింగ్ అసలు తీసేసాడు అన్న సూపర్ పార్ట్ 1 తో పోల్చుకుంటే పార్ట్ ఎంతవరకు హైలైట్ అవ్వదు ఇంకా హైలైట్ అసలు కింది స్థాయిలోకి అర్థం కాదు తెలుసు కదా ఉంటది ఆ బాయ్ తో అంటే ఎలాంటి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు 2000 కోట్లు మేము 2000 కోట్లతో స్టార్టింగ్ చేస్తాం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పుష్పత్రికి ఏమైనా ఇంటి ఇచ్చారో దీంట్లో లేదు హైలైట్స్ మీరే చూడండి అందరూ ఎంజాయ్ చాలా అన్న ఆలోచన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సూపర్ సూపర్ పార్ట్ 3 ఉంటుందన్నారు నిజమేనా పర్ఫార్మెన్స్ కానీ డాన్సెస్ కానీ అమ్మవారికేటప్పుడు అల్లు అర్జున్ అవతారం తగ్గేలా ఇంకా శివరాజ్ చనిపోలేదు పార్ట్ 3 కోసం వెయిటింగ్ మొత్తం సినిమా మాత్రం పిచ్చెక్కిస్తుంది జాతర సీన్ 2 పాటలు ఒకటేమో రప్ప 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 ఇంకోటి రప్ప తగ్గేదే బొమ్మ బ్లాక్ బస్టర్ ఆల్రెడీ అయిపోయాడు మనతో ఈ సినిమాతో వరల్డ్ బ్రాండ్ స్టార్ పుష్పరాజ్ చూస్తుంటే మైండ్ పోతుంది అసలు గేమ్ చేశారు సీన్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ అన్న పక్కా ఆశించున్నా సో కదా ఇంకొక షార్ట్ మా ఫ్యాన్స్ అయితే మా ఫ్యాన్స్ ఇగో ఇట్లా కొట్టుకోవాలి చెప్తున్నాం మేము బయట జాతర డాన్స్ చేసే చూడండి ఉచ్చొచ్చి ఇట్లా కాలిపోయింది నాకైతే ఇట్లా మొత్తం వచ్చేసి నాకు పండి బావా ఊపిరి ఆడలే ఆడేమో రప్ప అంటే ఏమేమైపోతుంది లోపల అల్లు అర్జున్ చేసిన పర్ఫార్మెన్స్ నేషనల్ అవార్డు తక్కువ అనొచ్చు 6 ఏళ్ళు చేశారు ఫుల్ ఎఫర్ట్ 3 years కాదు ఇంకో 30 years పెట్టి నీ పర్ఫార్మెన్స్ ఎవరు చేయలేదు ఒక్కటే మాట ఇది 2000 కోట్ల సినిమా కాదు దానమ్మ మూడు సినిమా హైలైట్స్ వచ్చి చూడండి అది జాతర సినిమా డాన్స్ చేస్తాడు అప్ప అది వేరే లెవెల్ అది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము వేరే లెవెల్ ఉంటుంది ఆ సినిమా 3 years డెడికేషన్ ఓకే అయ్యా మరో నేషనల్ అవార్డు కూడా తక్కువ మ్యూజిక్ ఎలా ఉంది మ్యూజిక్ అయితే అసలు నాది వీడియో ఇస్తా చెప్తా నీట్గా చెప్తా నాది కూడా వీడియో ఇస్తా చెప్తా ఇది ఒక వీడియో సినిమా చాలా బాగుందన్న నిజానికి మనం జాతరలలో మేకర్ కాబట్టి చూస్తాం కానీ ఒక 2 కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత నోటితో ఫైట్ చేస్తారు అదైతే నిజానికి ఏ సినిమాలో ఎక్కడ లేదు అది వేరే లెవెల్ తగ్గదు లేదు నిజానికి ఒక డైరెక్ట్ పనిగా నేను చెప్పేది ఏంటంటే నిజానికి సినిమా చాలా బాగుంది నిజానికి మన ఇళ్ళల్లో నువ్వులు అయితే ఎట్లుంటుందో
నిజానికి పండుకున్న శివం కూడా లేచొచ్చి నిజంగా పునకాలతో డాన్స్ చేసేటట్టు చాలా సూపర్ గా ఉంది. మాస్ ఫైట్ పోలీసు వాళ్ళకైనా ఇంకొకటి ఫైటర్స్ అయినా సెంటిమెంట్ సీన్ అయినా చాలా బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్ మాస్ క్లాస్ అన్ని మిక్స్ అయింది. రియల్ గా అస్సలు తగ్గేది లేదు. చాలా అంటే చాలా ఇచ్చినారు. పార్ట్ 3 100% లీడ్ ఉందండి. మన ఇప్పుడే జాలరెడ్డి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు పార్ట్ 3కి. నాకు తెలిసి నెక్స్ట్ పార్ట్ 3 లో జాలరెడ్డి సీన్ ఉంటుంది అనుకుంటున్నాను. అయితే కలెక్షన్ అయితే నేనైతే 5,000 తగ్గేదేలే. మూవీ అయితే సూపర్. యూ హావ్ టు సీ అండ్ టెల్. పర్ఫార్మెన్స్ అయితే అద్దిపోయింది. అల్లు అర్జున్ అయితే చింపేసిండు. మూవీ అయితే సూపర్ హిట్. చాలా బాగుంది. But what are the highlights in the movie? సారీ సీన్ ఫైట్ సీన్ చాలా బాగుంది. Okay. ఎమోషనల్ లాస్ట్ ఎమోషనల్ సీన్ కూడా బాగుంది. రష్మిక How's the performance of the Allu Arjun? yes definitely one part is coming. Okay, super. Ma'am, how you enjoy? The big parts. My hero Prabhas. మొన్నేమన్నాడు మొన్న బాలకృష్ణ స్టోరీలా ఏమన్నాడు డార్లింగ్ అంటే ప్రభాస్ ఆయన కోసం వచ్చినాం. ఈ సుల్లిగాని ఇట్లా రేట్లు వేస్తామో కలికి ఏం పెంచిండు పోయి 530 రూపాయలు టికెట్ 530 రూపాయలు టికెట్ పేదవాళ్ళు వస్తున్నాడు. ఒక్కడే రోజు ఇచ్చింది కలికి ఇది ఇది 6 రోజులు 4 రోజులు పెంచుతారు ఈ రేట్లు. ఈ రేట్లు చూస్తావు నువ్వు చెప్పు 330 రూపాయలు టికెట్ ఎవరో పోతాడా? ఒక్కరు పని చేస్తాడు పోతాడా 300 రూపాయలు పెట్టుకొని పోతాడా 300 రూపాయలు పెట్టుకొని మరి సుల్లియా కోసం పోలా మేము ఏమనుకో 300 పేదోడు వస్తేనే సినిమా హిట్ పేదోడు వస్తేనే సినిమా హిట్ పేదోడు లేడా సుల్లి లేడా పేదోడు వస్తేనే సినిమా హిట్ డార్లింగ్ సినిమా చాలా బాగుంది. మన అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జీపగా ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బాగుంది. నా ముక్కు పొడక ఎలా అయితే పోయిందో
అన్న రేపు వస్తుందా లేదా రేపు మార్నింగ్ ఆల్రెడీ షోకి వచ్చారు. రేపు మార్నింగ్ 9 o'clock వస్తుందా లేదా మన అన్న. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా, సినిమా హిట్ అయిందా లేదా, మన హిట్ చేసామా లేదా అనేది ముఖ్యం. మా ఇద్దరు బ్లాక్ బస్టర్ అన్న. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, సినిమా హిట్ బాగాలేదన్న వాళ్ళని గుర్తు పగలా అదనమాట. అలాగే ఈ సినిమాకి లిస్ట్ పెట్టిన వాళ్ళందరికీ